వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల నాగరేగూడ గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రుణమాఫీ జరగలేదని ఫిర్యాదు చేయడానికి వారం క్రితం హైదరాబాద్ ప్రజాభవన్ కు వచ్చిన రైతులను పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో నాగరేగూడ గ్రామానికి వచ్చి ఆ రైతులను పరామర్శించిన సబితా ఇంద్రారెడ్డి. నాగరేగూడకు సంబంధించిన మా రైతన్నలకు అందరికీ పెద్ద మనుషులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మొన్న ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఏదైతే ప్రగతి భవన్ ముట్టడి అన్నామో ఆ రోజు మీరు అందరు కూడా పెద్ద ఎత్తున ఈ ఊరు నుండి ఒకరొకరు మీరు కూర్చొని మాట్లాడుకొని మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని హైదరాబాద్ దాకా వచ్చి మా రుణం మాఫీ కాలేదని చెప్పే ప్రయత్నం మీరు చేస్తున్నారు. నిజంగా మీకు అభినందనలు, మీ ధైర్యానికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మిమ్మల్ని వీడియోలో చూసినప్పుడు, టీవీలలో చూసినప్పుడు మీరు అందరు వరుసగా ఎక్కుతుంటారే మా ఊళ్ళలాగా ఉన్నారని కొంచెం జూమ్ చేసి చూసుకుంటే మీరు అందరు కనిపించారు. నాకు కనిపించినప్పుడు వెనకనే వెళ్ళి కలిసి వద్దామని అనుకున్నాం. మా బాబుని వెళ్ళి రమ్మన్నాను, కార్తీక్ని వెళ్ళి నువ్వు స్టేషన్కి వెళ్ళిరా అంటే ఆయన బయలుదేరదామనే లోపలనే మిమ్మల్ని అక్కడ నుండి పంపించేసిండు. వెళ్ళిపోండి అని పంపించేసిండు అని ఐడియా వచ్చింది. ఒకటి ఏమైపోయిందంటే ఒక రకమైన భయం అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి. ఎవరైనా ప్రశ్నిస్తారు అంటే చాలు ముందు వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు. ఎవరైనా గట్టిగా మాట్లాడుతున్నారంటే చాలు వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకెవరైనా గట్టిగా మాట్లాడితే వ్యక్తిగతంగా తిట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వ్యక్తిగతంగా మాట్లాడితే వీళ్ళు మళ్ళీ మాట్లాడకుండా అవుతారు కదా అనే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని చూస్తూ ఉన్నాం. ఎన్నికలప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు మాత్రమే నెరవేర్చమని అడుగుతున్నాం. మనం ఏమన్నాం, రైతులకు వాళ్ళు ఏమన్నా రైతు డిక్లరేషన్ పెట్టి కేసీఆర్ రైతు బంధు 10,000 వేస్తున్నాడు, మేము వస్తే 15,000 వేస్తామని మనం ఆ రోజు విన్నాం కదా. ఆ రోజు ఎలక్షన్ అప్పుడు అదే చెప్పిండు, 10,000 వేసినాడు కేసీఆర్, మేము వస్తే 15,000 వేస్తామన్నారు. నిజంగానే రైతులు నమ్మిన్నారు. మామూలుగా కేసీఆర్ 10 సార్లు వేసినాడు కదా, వర్షం చినుకులు పడుతున్నాయంటే చాలు కేసీఆర్ పైసలు పడుతుండే అకౌంట్లలో, మనకు మెసేజ్లు వస్తుండే ఇగో పైసలు పడ్డాయి అని. అది చూసినాం మనం. 10-15 రోజులలో వర్షం పడంగానే వస్తూ ఉండే ఆ డబ్బులు పడుతుండే. కానీ ఇంకా 10,000 వస్తున్నాయి కాబట్టి 15,000 ఇస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి, మంచిదే కదా అని నమ్మిండ్రు. ఇంకో మాట ఏం చెప్పినాడు, కౌలు రైతులకి ఇద్దరికి కూడా రైతు బంధు ఇస్తాను, రైతు భరోసా అని పేరు పెట్టినట్టున్నాడు. రైతు భరోసా ఇస్తాను 15,000 రైతుకి ఇస్తాను, కౌలు రైతు కూడా ఇస్తానని అది కూడా నమ్మిండ్రు. 12,000 కౌలు రైతుకు 15,000 రైతుకు ఇస్తానంటే అది కూడా నమ్మిండ్రు. ఇంకొక మాట ఏం చెప్పిండంటే, ప్రతి పంటకి మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో ఏం చెప్పిండంటే, రైతు పండించిన ప్రతి పంట మీద 500 రూపాయలు బోనస్ ఇస్తాడు. ఒక్క వరికి అని మేము అడిగితే వరి కాదు ప్రతి పంటకి ఇస్తాడు. అట్లాంటిది ఇప్పుడు ఏం చెప్తున్నారు, సన్న ఒడ్లు వండిన వాళ్ళకి మాత్రమే 500 రూపాయల బోనస్ అంటున్నాడు. అంటే మాట ఎట్లా మారుస్తుండే ఒక్కసారి ఆలోచించండి. ఇక కరెంటు మీరే చెప్తున్నారు, గంటకు 10 సార్లు పోతున్నదమ్మా కరెంట్ అని చెప్తున్నారు. కరెంటు గంటకు 10 సార్లు పోతూనే ఉంది. గతంలో కేసీఆర్ వేసినప్పుడు రైతు బంధు ఒక్కసారి ఒక క్లిక్ కొడితే చాలు రైతు బంధు పడ్డది. ఇంతకుముందు మీరే చెప్తున్నారు, మోడీ వేసిన పైసలు వస్తున్నాయి, ఇంకా వేరే ఉపాధి హామీ పైసలు వస్తున్నాయి, మరి మిగతా పైసలు కూడా వస్తున్నాయి. మరి అట్లాంటప్పుడు ఇదెందుకు రాదు, ఇదెందుకు డాటా కావాలి? ఒకటి ఏంటంటే ఎగ్గొట్టాలనే ప్రయత్నం. రేవంత్ రెడ్డి ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు రాష్ట్రంలో ఏం చెప్పిందంటే 42 లక్షల మందికి మాఫీ చేయాలి రైతులకి అని చెప్పారు. తర్వాత ఏం చెప్పేసారు, రుణమాఫీ ఒక్కొక్కరు తగ్గించుకుంటే ఏ విధంగా వచ్చాడు, 41 లక్షలు కావాలన్నాడు ఫస్ట్. తర్వాత 31,000 పెట్టినాడు, 41,000కి వెళ్ళి 31,000కి వచ్చిండు, 31,000కి వెళ్ళి అసెంబ్లీకి వచ్చేసరికి 26,000కి వచ్చిండు, 26,000కి వెళ్ళి అప్పు మాఫీ చేసేసరికి 17,000 కోట్లే వేస్తున్నాడు. ఈ 17,000 కోట్లు కూడా వేసిండా అని చూస్తే మేమేమో నిజంగానే వేసిండేమో అనుకున్నాం. కానీ అదే ఉప ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ పెట్టి 17,000 కోట్లలో మేము 7,000 కోట్లే వేసినాం కాబట్టి మిగతా సర్దుకుపోదాం, లోపల మీరేమి డాటా ఇవ్వకండి రైతులకు అని చెప్పే ప్రయత్నం చేసిండు. కాబట్టి బ్యాంకులకు పోతే డాటా ఇస్తలేరు. ఇప్పుడు మనం బ్యాంకులు పాస్బుక్లు పెట్టి అప్పు తెచ్చుకుంటాం, ఇక ఆధార్ లింక్ వస్తలేదు, ఆ లింక్ వస్తలేదు, ఈ లింక్ వస్తలేదు అని ఎందుకు బహానా చూపించాలి? మీరు రైతులందరూ కూడా బ్యాంక్ దగ్గర కొమ్మంటున్నారు, అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర కొమ్మంటున్నాడు. ఒక్కరోజు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరకు పోతే పంటను తీర్చిపెట్టి, పొలమని తీర్చిపెట్టి, పని ఇడిచిపెట్టి పోవాలి. మన పని ఇడిచిపెట్టి పంట పొలం వదిలిపెట్టి పోవాలి. అక్కడ బ్యాంక్ దగ్గర కొమ్మంటుంది, ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర కొమ్మంటుంది. ఎవరు సరిగ్గా మీకు డాటా ఇవ్వట్లేరు అనేది వాస్తవం. కలెక్టర్ దగ్గర కొమ్మంటారు. ఇప్పుడు డాటా ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ అడిగినా కదా మొత్తం డాటా ఇచ్చున్నాడు. అంటే ఎవరైనా రైతులు వచ్చి అడిగితే డాటా ఇవ్వద్దు అనేది. నిన్న చూసినాం మనం కామారెడ్డిలు అనుకుంటా, రైతులు ఇట్లాగే బ్యాంక్ దగ్గరకు పోయిండ్రు, అప్పు మాఫీ అయితే లేదు మాదని. ఏం చేసిండ్రు, అరెస్ట్ చేసి తీసుకుపోయిండ్రు. తీసుకుపోకనే కాకుండా పోలీసు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఎక్కువ తక్కువ ఇట్లా చేస్తారంటే కేసు పెడతామంటే మీకు కేసులో చుట్టూ తిరిగినకి 1,00,000 రూపాయలు ఖర్చు కావాలి అంటున్నారు. ఇది
బెదిరించి అదిరించి పాలన చేయాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. నిజంగానే నమ్మించి మోసం చేస్తున్నాడు. కేసీఆర్ గారు నిజంగా రైతు కాబట్టి, రైతు కష్టాలు తెలుసు కాబట్టి కరోనా టైంలో కూడా ధాన్యం కొనాలంటే రైతుల దగ్గరకు పోయి ధాన్యం కొనండి అని చెప్పినాడు ఆ రోజు. కానీ ఈరోజు చూస్తూ ఉంటే నిజంగా ఎక్కడ చూసినా కూడా ఒక అరాచకం అనేది ఏర్పడుతుంది. మీరు ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా మీ అప్పు మాఫీ అయిన దాకా ప్రభుత్వంలోని తప్పకుండా పోరాడుతుంది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ పార్టీ అని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే చివరి దాకా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి గారికి నిజంగానే దేవుడు అయితే ఖచ్చితంగా చూసుకుంటాడు. ఎందుకంటే దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు మీ అందరు అప్పులు మాఫీ చేస్తాను. ఒకవేళ అనంతగిరి పద్మనాభస్వామి కూడా పెట్టిండు. కాబట్టి నేనేమంటున్నా, ఒక్క నిమిషం కరెక్ట్ మీరు చెప్పింది. భూములు గుంజుకుంటున్నాడు. ఆడున్న భూములు 14,000 కోట్లేమో అప్పనంగా అప్పు చెప్తున్నాడు. పేదలు కట్టుకున్న ఇండ్లేమో కూలుస్తున్నాడు. పెద్ద మనుషులు ఏమో వదిలి పెడుతున్నాడు. అంగామ చేస్తున్నాడు. మొత్తం సర్వనాశనం, విధ్వంసం. అంటే తెలంగాణ రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టిస్తున్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు. అధికారం ఉంది కదా. కాబట్టి ఇప్పుడు అంతా ఒకప్పుడు తెలంగాణ అంటే ఎంత బాగుందని చూసే వాళ్ళు తెలంగాణ అంటే భయపెట్టేట్టు చేస్తున్నాడు. ఇప్పుడు పెట్టుబడులు నీకు వచ్చిన మెట్లు కట్టి తొక్కిండు. వాడు మన ఉద్యమం అప్పుడే తుపాయి పట్టుకొని కాల్పడి కొంచెం మన ఉద్యమకారులు. వీడక్కడ ముఠా మేస్త్రి, వీడికి ఎంత అనుభవము, వీడికి సీఎం ఆలోస్తుంది. వీడికి ఏదో నాలాగ నోరు పెద్దగా చేసుకొని ఎంత వయసు, 50 ఏళ్ళ వయసు, 44 ఏళ్ళ వయసు. కరెక్ట్. అందుకే నేను ఏమంటున్నా, వాళ్ళు ఇచ్చిన అన్ని హామీలు తీసుకుందాం. ఇప్పుడు లేడీస్ కి 2,500 ఇస్తాడు. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. నేను తులం బంగారం ఇస్తా అని చెప్పి ఇంట్లో కోడలికి 2,500 ఇస్తానే, అత్తకి 2,000 ఉంటే 4,000 పెన్షన్ ఇస్తానే, మామ ఉంటే మామ కూడా ఇస్తా పెన్షన్ అనే రకరకాల మాటలు చెప్పినాడు. ఎన్ని మాటలు చెప్పిండంటే 420 మాటలు చెప్పినాడు. 420 మాటలన్నీ కూడా నిలబెట్టుకుంటాడు.